మాది. పాప ఆయన కట్టెలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆయన తోపుడు బండి మీద వస్తాడు, వెనక నుంచి ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేయబోయి ఆటో ఆ బండిని గుద్దేసిండు. ఆటో వాళ్ళది తప్ప అన్నట్టు. సైడ్ నుంచి ఆయన ఆ సైడ్ నుంచే పోతాడు. మేము చూస్తాను అక్కడ షాప్ మాది. పాప ఆ ముసలాయన రోజు కట్టెలు అమ్ముకుంటాడు. అట్లా వెళ్తాడు, ఈ ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేయబోయి ఆటో ఆయన గుద్దేసిండు. పాప ఆటోనే కొద్దిగా ఓవర్ స్పీడ్ ఉందనుకోవచ్చు కదా. ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేసింది. చేయడం వల్ల కరెంట్ లేదు. పాపం కనబడదు కదా ఎవరికైనా. కరెంట్ లేదు కదా, మెయిన్ కరెంట్ లేక ఆ బండికి లైటింగ్ లేదు కదా, లేక అది తగలడం వల్ల వాళ్ళు ఆయనకు చూడక అటు గుద్దేసరికి వాళ్ళు ఇటుపడ్డారు, ఆయన అటుపడ్డారు. ఎవరిదైనా తప్పేం లేదు. కరెంట్ ఉంటే అందరికి కనబడు, కరెంట్ లేదు కదా మెయిన్ ఇక్కడ. అంటే ఇప్పుడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రతి ఒక్కరు స్లోగా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను మాత్రం కట్టెలు అమ్ముకునేటువంటి వ్యక్తి తను తోపుడు బండి మీద వెళ్ళి ఇక్కడ జాతర, ఎందుకంటే 3-4-5 కిలోమీటర్ల అవతలకు కూడా వచ్చేటువంటి వాళ్ళకు కట్టెల ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి కట్టెలు అమ్ముకొని ఉంటున్నాడు. తను మాత్రం వరంగల్ జిల్లా చింతలకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి తను చెప్తున్నాడు. వాళ్ళ బంధువులకు కూడా ఫోన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తన కుడి చేయికి మాత్రం ఫ్రాక్చర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది, జాతరకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా సంయమనంతో ఇక్కడ ఓవర్ స్పీడ్ గా కాకుండా ఇక్కడ నెమ్మదిగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చుట్టూ జనాలే ఉంటారు. ఎవరు వచ్చినా ఏ గలీలో కోలి ఎవరు వచ్చేది తెలియదు, ఏ వాహనం వచ్చేది తెలియదు, సైకిల్ వచ్చినా బైక్ వచ్చినా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీడ్ నియంత్రణ మాత్రం కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నార్లాపూల్ యువత